నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఏవీఎస్ కళ్యాణ మండపంలో శనివారం ప్రపంచ దర్జీ కార్మికుల దినోత్సవం జరిగింది. ముందుగా ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. టైలర్ వృత్తి చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. సీనియర్ దర్జీలను సన్మానించారు. ముఖ్య అతిథిగా టీడీపీ నేత అమర వేదగిరి గుప్తా పాల్గొని కావలి టైలర్స్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి తెలిపారు. టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి వేణులు మాట్లాడుతూ టైలర్ వృత్తి 300 సంవత్సరాల నుండి అనాదిగా కొనసాగుతుందన్నారు. ఈ టైలర్ వృత్తికి మూల పురుషుడు విలియం సోహా అన్నారు. రెడీమేడ్ రంగం రాకతో టైలర్స్ వృత్తి కుంటుపడినట్లు చెప్పారు. ప్రభుత్వాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. బ్యాంకుల నుండి రుణ సదుపాయం, కరెంటు సబ్సిడీలు వంటి ఏర్పాటు చేసి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఫిబ్రవరి 28 ప్రపంచ దర్జీ కార్మికుల దినోత్సవం సందర్భంగా మా కావలి టైలర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇస్తున్న సందేశం ఏమిటంటే, ఈ దర్జీ వృత్తి అనేది అనాదిగా గత 300 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఈ వృత్తికి మూల పురుషుడు విలియం సోవే గారు. అతను కనిపెట్టిన కుట్టు మిషనే ఈరోజు ప్రపంచం మొత్తానికి, ఈ అధునాతన ప్రపంచానికైతేమి మనిషి ఇంత నాగరికతంగా కనిపిస్తున్నాడంటే కేవలం అది దర్జీ గుండనేను. ఈ దర్జీ వృత్తి అనాదిగా వస్తున్నప్పటికీ ఈ దర్జీ వృత్తిలో బ్రతికే వారు మటుకు నానాటికి బాగా ఇది కుటీర పరిశ్రమ లాంటిదే అయినా దీంట్లో ఎదుగులేక చాలా మంది ఈ వృత్తి కూడా మానేస్తున్నారు. ఈ వృత్తిలో ప్రధానంగా ఎదుగుదల అనేది లేదు. ప్రభుత్వ పరంగా మా చేతి వృత్తుల వారికి అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నప్పటికీ ఎందుకనో మరి ఈ దర్జీ వృత్తిని మాత్రం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇది చేనేత జౌలి శాఖకు మాది అటాచ్ చేసి వాళ్ళ మాదిరిగానే రాయితీలు, సబ్సిడీ రుణాలు ఇవన్నీ అందిస్తామని చెప్తున్నప్పటికీ మాకు సొసైటీ సంఘాల ద్వారా చైర్మన్ నియమించినప్పటికీ అది అలంకారప్రాయంగానే ఉంది. కానీ ఆ సొసైటీ చైర్మన్ అనేది దాని ద్వారా మీకు ఇదిగో ఈ ప్రత్యేక వినియోగులు కేటాయిస్తున్నాము, లేకుంటే మీకోసం ఇది చేస్తున్నాం అనేది స్పష్టమైన హామీ లేదు. ప్రతి వృత్తి వారికి స్పష్టమైన హామీ ఇస్తున్నారు. మా వృత్తిని మాత్రం ఎందుకనో మరి పరిగణనలో తీసుకోవడం లేదు. ఈ రోజు కార్మిక సంఘాలలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఈ దర్జీ కార్మికులు ఉన్నారు. కొంతమంది దగ్గర మన ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల పైచిలకు దర్జీ కార్మికులు ఉంటే, మన నెల్లూరు జిల్లాలో 1 లక్ష పైచిలకు దర్జీ కార్మికులు, మన నెల్లూరు కావలి పట్టణంలో దగ్గర 1500 పైచిలకు దర్జీ కార్మికులు ఉన్నారు. ఇంతమంది కార్మికులు ఉన్నటువంటి ఈ దర్జీ వృత్తిలో చేతి నిండా పని లేక, వేరే పనికి పోలేక 40 ఏళ్లకే కళ్ళు ఆరోగ్యము మొత్తం చెడిపోయి కనీసం కళ్ళు బాగా చేపించుకునే దానికి కూడా డబ్బులు లేని స్థితిలో చాలా మంది ఇది ఉన్నారు. మాకు 40 ఏళ్ళు దాటిన ప్రతి దర్జీ కార్మికుడికి ఏదైతే గీత కార్మికులకి, సహకార చేనేత కార్మికులకు ఏదైతే రాయితీలు ఇస్తున్నారో గవర్నమెంట్, అదే విధంగా మాకు కూడా ప్రభుత్వ పరంగా ఒక ఐడి కార్డు, వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా సబ్సిడీ రుణాలు. ఈ రెడీమేడ్ గార్మెంట్ ప్రోత్సాహం అనేది లేకుండా మా సహకార సంఘాల ద్వారా అయితేమి, ఈ ఫెడరేషన్ ద్వారా అయితేనేమి డైరెక్ట్ గా మాతోనే గవర్నమెంట్ డీల్ చేసి ఆ సబ్సిడీ రుణాలు కానీ, మాకు అందాల్సిన ఈ సబ్సిడీ కరెంట్ కానీ, సబ్సిడీ మీద లోన్లు కానీ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని మా ప్రగాఢ విశ్వాసం. ఇందుకు ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని మేము ప్రతికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఫిబ్రవరి 28 టైలర్స్ డే మా కావలి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏవిఎస్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏవిఎస్ కళ్యాణ మండపం దాకా ర్యాలీగా బయలుదేరి ఏవిఎస్ కళ్యాణ మండపంలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకి చాలా టైలర్ సోదరులు విశేషంగా హాజరయ్యారు. కావున మా సీనియర్ టైలర్లకి మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆర్థికంగా వెనకబడి ఇబ్బంది పడి చనిపోయిన టైలర్లకి దగ్గర ఒక 6 మందికి 20,000 రూపాయల డబ్బులు మేము మా యూనియన్ తరఫున, మా కమిటీ తరఫున మేము అందజేయడం జరిగింది. అలాగే చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తా ఉన్నాము. ఆర్థిక సహాయం చేయడంలో మేము చాలా గొప్పగా చేస్తా ఉన్నాము. ఒకసారి వరద బాధితుల సహాయంగా కూడా గుడ్డలు ఆర్డీఓ గారి ద్వారా మేము ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైం కంటి చూపుకి మేము ఇవ్వడం జరిగింది 50,000 రూపాయలు ఖర్చు పెట్టి. ఇది వివిధ కార్యక్రమాల్లో చేస్తా ఉన్నాము. అలాగే ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు మా టైలరింగ్ కి. ఆ ఫెడరేషన్ విధి విధానాలు అయితే మాకు ఇంకా తెలపాలని, మా టైలర్స్ ని ఆదుకోవాలని మాకు చాలా సమస్యలు ఉన్నాయి. కరెంట్ బిల్లు సబ్సిడీలు ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి.
అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు కొంచెం మా టైలరింగ్ వృత్తిలో ఎక్కువ మంది బతుకుతుంది ఏ వృత్తి అంటే టైలరింగ్ వృత్తే. కానీ చట్టసభల్లో వాటిల్లో మా టైలరింగ్ వృత్తి గురించి ఎవరు మాట్లాడలా. ఎవరు అన్నారు టీవీ లేని ఇల్లు అయినా ఉంటుంది కానీ మిషన్ లేని ఇల్లు లేదని చెప్పేసి. ఆ విధంగా మాకంత ఇది ఉన్నా కానీ మా పరిస్థితి అంత మాత్రంగా ఉంది. దయవంచి ఈ కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని మా టైలర్లకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.